సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నల్లబెల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దుగ్గొండి మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ కూడా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. గత 2 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలోనే గ్రామాలు, నియోజకవర్గం అభివృద్ధి చెందాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సంపేటలో బలహీన వర్గాలకు 54% స్థానాలు లభించాయని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అంశంలో కూడా కాంగ్రెస్ వైఫల్యాన్ని ఆయన ఎత్తి చూపారు. రైతులకు యూరియా అందక ఇబ్బందులు పెరిగినా స్థానిక నాయకులు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరూ స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు అవకాశం ఇవ్వండి. రాజకీయాలు కల్మషం అయిపోయినాయి. చదువుకున్న వాళ్ళకు అవకాశం ఇవ్వండి. పలుకుబడి గల వాళ్ళకు అవకాశం ఇవ్వండి. గ్రామాల్లో బలమైన సామాజిక వర్గాలకు సరైన గౌరవం ఇవ్వండి. నర్సంపేటలో 18 కౌన్సిలర్లు గెలిచినాం. మనం పోయిన టర్మ్లో 24లో 18 గెలిచినాం. 18 కౌన్సిలర్లు గెలిస్తే 13 కులాలకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మన కమిట్మెంట్ గల కార్యకర్త ముఖ్యం. కులం తక్కువ ఉండొచ్చు కాక, కానీ వ్యక్తిలో కమిట్మెంట్ ఉన్నది, పౌరుషం ఉన్నది. పార్టీ అంటే కోసుకుంటాడు, కేసీఆర్ అంటే ఇష్టపడతాడు, అన్ని వర్గాల ఆదరణ ఉన్నది, గెలిచే వాతావరణం ఉన్నది. నర్వస్ చేయొద్దు, ఎంకరేజ్ చేయాలి. అదే పద్ధతిలో నేను ఇవాళ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క బాధ్యత కలిగినటువంటి నాయకుడు కానీ మీరు కానీ సర్పంచ్ వరకే ఆలోచించకండి. మీ అందరికీ పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు వచ్చే బాధ్యతలో క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ చర్చ తప్ప అన్నింటి మీద మాట్లాడుకోవచ్చు మీ మండలం. ఇప్పుడు నేను నమ్ముతాను, మీకు అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్పేదంతా. కాబట్టి పోటీలను తగ్గించి విజయాన్ని మీరు తప్పకుండా సాధించాలని చెప్పి కోరుతున్నాను. పోటీలను తగ్గించి విజయాన్ని మీరు తప్పకుండా సాధించాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఇందులో ఎవరైనా ఇన్ఛార్జీలుగా ప్రకటించినటువంటి వారు ఒకవేళ మీకు వీలు పడకపోతే, మీరు కూడా ఎవరైనా రిజర్వేషన్ కలిసి మీరు అభ్యర్థులు అయితే, ఏమైనా ఇంటర్నల్ చేంజెస్ ఉంటే ఒక మాట నాకు చెప్పి, ఇంటర్నల్ చేంజెస్ ఉంటే నాకు చెప్పి చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.